సో ఎవరైతే ఈరోజు ఫస్ట్ ప్రజెంటేషన్ సార్ నేను డ్రీమ్ డీల్ గ్రూప్ గురించి తెలుసుకోవడం ఇదే మొదటిసారి అనుకునే వాళ్ళందరూ కూడా చాలా ప్లెజెంట్ ప్లేస్ లో కూర్చొని ఈ ప్రజెంటేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. టోటల్ కంపెనీకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ కంపెనీ ఫ్యూచర్ లో ఏం చేయబోతుంది, వాళ్ళ విజన్ ఎలా ఉంది, ఎంత స్ట్రాంగ్ గా కంపెనీ ప్లాట్ఫామ్ ఉంది అనేది మీకు మొత్తం ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఆలస్యం చేయకుండా ప్రజెంటేషన్కి వెళ్ళిపోతున్నాను. అండ్ ఎవరైతే ప్రజెంట్ జూమ్ లో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రతి స్లైడ్ అబ్జర్వ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ నేమ్ వచ్చేసేసి డ్రీమ్ డీల్ గ్రూప్ కంపెనీ అన్నమాట. సో డ్రీమ్స్ డూ కమ్ ట్రూ. ఇక్కడ చూస్తే మేజర్ గా ఇక్కడ డ్రీమ్ డీల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎక్కడుందంటే సో కర్ణాటక స్టేట్ లో కంపెనీ ఉంది, అది కూడా మ్యాంగళూరులో కంపెనీ హెడ్ ఆఫీస్ ఉందన్నమాట. సో ఇక్కడ మేజర్ గా ఈ డ్రీమ్ డీల్ గ్రూప్ కంపెనీ ఏ ఇయర్ లో స్టార్ట్ అయిందంటే 2023 2023లో సో కంపెనీ స్టార్ట్ అయిందన్నమాట మ్యాంగళూరులో. నెక్స్ట్ చూస్తే కంపెనీకి ఓన్ గా, కంపెనీ ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు, కంపెనీకి ఓన్ గా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఏంటంటే అవి డ్రీమ్ డీల్ ఎలక్ట్రానిక్ షోరూమ్స్ ఉన్నాయి, కంపెనీకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, కంపెనీ ఓన్ బ్రాండ్ అన్నమాట. అండ్ డ్రీమ్ డీల్ ఫర్నిచర్ షోరూమ్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా డ్రీమ్ డీల్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్స్ లైక్ జ్యువెలరీ షాప్స్ అన్నమాట. అండ్ జుడల్ కిడ్ అంటే ఆ పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం, ఎస్పెషల్లీ 5 years లోపు ఉన్న పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం కంపెనీ ఒక వండర్ఫుల్ కోర్స్ ని డిజైన్ చేశారు. అండ్ డ్రీమ్ డీల్ ట్రేడింగ్ అకాడమీ, సో కంపెనీ వాళ్ళు ట్రేడింగ్ కూడా నేర్పిస్తారనమాట ఎవరికైనా నేర్చుకోవాలనుకుంటే. నెక్స్ట్ చూస్తే డ్రీమ్ టూరిజం, సో కంపెనీ వాళ్ళు సో డొమెస్టిక్ వైజ్ గా అనమాట ఇండియాలో ఎక్కడికి వెళ్ళాలన్నా సరే కంపెనీ వాళ్ళు టూరిజం ప్యాకేజ్ ని బుక్ చేస్తారు. అండ్ డ్రీమ్ డీల్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అంటే రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్. అండ్ డ్రీమ్ డీల్ చికెన్స్, సో ఇవన్నీ కూడా కంపెనీకి ఉన్నటువంటి ఓన్ ప్రాజెక్ట్స్. సో క్లియర్ కదా. సో నెక్స్ట్ చూస్తే కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్స్ చూస్తే కంపెనీ పాన్ అవ్వచ్చు, కంపెనీ ఏఓఏ అవ్వచ్చు, కంపెనీ జిఎస్టి, కంపెనీ ఉద్యమ్, కంపెనీ ఎంసీఏ, కంపెనీ యొక్క ఎంఓఏ. సో ఇవన్నీ కూడా మీకు వాట్సాప్ లో షేర్ చేస్తాను, క్లియర్ గా చూసుకోవచ్చు కూడా. సో కంపెనీ ప్రతిదీ కూడా చాలా లీగల్ గా కంపెనీ ముందుకెళ్తుంది అనమాట. నెక్స్ట్ చూస్తే కంపెనీ స్టార్ట్ అయింది 2023లో అయితే అది కూడా మ్యాంగళూరులో కంపెనీ హెడ్ ఆఫీస్ ఉంది. అది కాస్త ప్రజెంట్ కంపెనీకి సంబంధించి కర్ణాటక స్టేట్ లో ప్రజెంట్ 29 జిల్లాలు ఉన్నాయన్నమాట, డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ప్రతి డిస్ట్రిక్ట్ లో కంపెనీ తాలూకా బ్రాంచెస్ ఉన్నాయి ప్రతి డిస్ట్రిక్ట్ లో. సో అంత ర్యాపిడ్ గ్రోత్ అనేది కంపెనీ విత్ ఇన్ 2 years లో అంత స్పీడ్ గా గ్రో అయింది అనమాట. ప్రతి డిస్ట్రిక్ట్ లో డ్రీమ్ డీల్ గ్రూప్ కంపెనీ హెడ్ ఆఫీసెస్ ఉన్నాయి, అంటే హెడ్ ఆఫీస్ తో పాటు బ్రాంచెస్ ఉన్నాయి. సో బెంగళూరులో, మైసూర్లో అండ్ అదేవిధంగా మ్యాంగళూరులో కంపెనీకి తాలూకా షోరూమ్స్ ఉన్నాయి. రిమైనింగ్ అన్ని డిస్ట్రిక్ట్స్ లలో కూడా కంపెనీ బ్రాంచెస్ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే మేజర్ గా ఇక్కడ డ్రీమ్ డీల్ గ్రూప్ కంపెనీ యొక్క మెయిన్ మిషన్ అండ్ మెయిన్ విజన్ ఏంటి అసలు చూస్తే మేజర్ గా కంపెనీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్రాస్ ద ఇండియా, ఆల్ ఓవర్ ఇండియాలో సో ఎంప్లాయ్మెంట్ కలిగించాలి అన్నది కంపెనీకి ఉన్న మెయిన్ మిషన్. అండ్ అదేవిధంగా ఆల్రెడీ ప్రజెంట్ 4000+ మెంబర్స్ కి ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ కల్పించింది కంపెనీ. అండ్ నరేంద్ర మోడీ గారు ఏవైతే స్లోగన్స్ ఉన్నాయో లైక్ ఇలా స్టార్ట్అప్ ఇండియా అండ్ స్టాండప్ ఇండియా, సో ఇది మన ఇండియన్ కంపెనీ అండ్ మన పక్క స్టేట్ కంపెనీ. అండ్ నరేంద్ర మోడీ గారి స్లోగన్ ని బేస్ చేసుకొని సో దాన్ని ఒక మోటివేషన్ గా తీసుకొని కంపెనీ ముందుకెళ్తుంది. అండ్ ఇక్కడ మేజర్ గా ఈ డ్రీమ్ డీల్ గ్రూప్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే కస్టమర్స్ కోసం, ప్రతి కస్టమర్ కోసం కూడా ఒక సేవింగ్ ప్లాన్ ని డిజైన్ చేశారు. ఈ సేవింగ్ ప్లాన్ ఎలా అంటే మీరందరూ వినే ఉంటారు, మలబార్ గోల్డ్, జోయా లుకాస్, లలిత జ్యువెలరీ, తనిష్క్. ఇక్కడ కస్టమర్స్ సేవ్ చేస్తారు అమౌంట్ ఎలా 5,000 10,000 మంత్లీ పే చేస్తే అంటే 1 year అయిపోయాక 13th month కో 14th month కో ఆ గోల్డ్ షాప్ వాళ్ళు కస్టమర్స్ గోల్డ్ ఇస్తారు. అంటే ఇన్ని రోజులు సేవ్ చేసినందుకు కానీ గోల్డ్ ఇస్తారు, మీరు వినే ఉంటారు. అలా కంపెనీ వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ గా ఉండే విధంగా వీళ్ళు ఒక సేవింగ్ ప్లాన్ ని డిజైన్ చేశారు. అది ఎలానో చూపిస్తాను మీ అందరికి కూడా. అండ్ నెక్స్ట్ చూస్తే వీళ్ళు మేజర్ గా కంపెనీకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫర్నిచర్ ఐటమ్స్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి హై క్వాలిటీ, ఒక వండర్ఫుల్ క్వాలిటీ ప్రొడక్ట్ ని సో సొసైటీకి అందించాలి. ప్రతి కస్టమర్ అంటే ప్రతి ఒక్కరి కస్టమర్ ఇంట్లో కూడా మన ప్రొడక్ట్, మన డ్రీమ్ డీల్ ఐటమ్ ఉండాలి అనేది సో కంపెనీ యొక్క మెయిన్ మిషన్ అన్నమాట. సో ఒక క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం వండర్ఫుల్ క్వాలిటీ ఉంటాయి. అది మనకు ఫర్నిచర్ ఐటమ్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, ఫ్యాషనబుల్ ఐటమ్స్ అవ్వచ్చు. అండ్ కంపెనీకి ఉన్న మెయిన్ విజన్ ఏంటంటే సో 2027 2028 నాటికి
10,000+ ఎలక్ట్రానిక్ షోరూమ్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్స్ ఓపెన్ చేయాలి ఆల్ ఓవర్ ఇండియాలో. ఎలా అంటే మనకు బజాజ్ ఎలక్ట్రానిక్స్, సోనోవిజన్ ఎలా ఉన్నాయి, ఆ తరహాలో షోరూమ్స్ అనేవి ఓపెన్ చేయాలి ఆల్ ఓవర్ ఇండియాలో. అండ్ 1,000+ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్స్ ఓపెన్ చేయాలి. అండ్ అంటే లైక్ మీన్స్ 1,000+, అండ్ 1,000+ రియల్ ఎస్టేట్ వెంచర్స్ వేసి అక్కడ కన్స్ట్రక్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ చూస్తేనేమో ఇక్కడ మేజర్ గా కంపెనీ వాళ్ళు ఇవే కాదు, సో చారిటీ పరంగా చాలా మంది పూర్ పీపుల్స్ కి, ఎవరైతే హెల్త్ పరంగా లైక్ అంటే ఎవరైతే ఇబ్బంది పడతారో, సో ఇది మెడికల్ పరంగా అండ్ ఫైనాన్షియల్లీ, సో అలాంటి వాళ్ళ కోసం కూడా కంపెనీ వాళ్ళు సో చారిటీ పరంగా 2023 నుంచి ఇప్పటి వరకు 50 lakhs వరకు సో వీళ్ళు లైక్ ఎవరైతే పూర్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా హెల్ప్ చేశారనమాట. సో వండర్ఫుల్ కంపెనీ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మేజర్ గా ఈ కంపెనీ వాళ్ళు టోటల్లీ మంచి ఎథిక్స్ తో, సో ఒక వండర్ఫుల్ ఎథిక్స్ తోని ఒక సిస్టమ్ ని ఒక కార్పొరేట్ స్థాయిలో ఈ కంపెనీ రన్ చేస్తున్నారనమాట సిస్టమేటికల్లీ చెప్పాలంటే. నెక్స్ట్ చూస్తే ఈ కంపెనీకి చూసినట్లయితే మేజర్ గా చాలా మంది ఉమెన్స్ కి అంటే లేడీస్ ఎవరైతే ఉన్నారో సో చాలా మంది కూడా సెకండ్ సోర్స్ ఆఫ్ అంటే ఇన్కమ్ కోసం ఎస్పెషల్లీ సో ఇన్కమ్ కోసం చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. అలా ప్రతి ఒక్క ఉమెన్ కి కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో క్రియేట్ చేయాలి, ఉమెన్స్ కూడా ఇందులో ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలని చెప్పేసి ఒక మంచి ఆపర్చునిటీ క్రియేట్ చేస్తారు ఇక్కడ మేజర్ గా. అండ్ దాంతో పాటు చూస్తే 2027 నాటికి కంపెనీకి ఉన్న మెయిన్ మోటో ఏంటంటే ఇంకొకటి, సో 15 స్టేట్స్లలో ట్రేడింగ్ అకాడమీస్ అనేవి ఎస్టాబ్లిష్ చేయాలి. సో ట్రేడింగ్ అకాడమీస్ అనేవి 2027 నాటికి ఒక 15 స్టేట్స్ లో ఎస్టాబ్లిష్ చేయాలి. అండ్ 2032 నాటికి డ్రీమ్ డీల్ అనేది ఒక బ్రాండ్ లాగా క్రియేట్ అవ్వాలి మార్కెట్ లో, లైక్ ఎల్జీ, శాంసంగ్ ఎలా ఉన్నాయి, సో ఆ తరహాలో ఒక బ్రాండింగ్ అనేది క్రియేట్ చేయాలనేది కంపెనీ యొక్క మెయిన్ విజన్ అనమాట. యాక్చువల్లీ డ్రీమ్ డీల్ కంపెనీ 2023లో స్టార్ట్ అయినప్పుడు 10,000 కస్టమర్స్ మాత్రమే ఉండేవాళ్ళు. అది కాస్త 2024 నాటికి 1 lakh కస్టమర్స్ అయ్యారు. 2025-26 నాటికి 10 lakhs కస్టమర్స్ టచ్ అవ్వాలి కంపెనీకి ఉన్న విజన్. అండ్ 2027-2028 నాటికి సో 1 crore, సో 1 కోటి మంది కస్టమర్స్ ని సో టచ్ అవ్వాలనేది కంపెనీకి ఉన్న మెయిన్ విజన్ అనమాట. అందులో చూస్తే మేజర్ గా ప్రజెంట్ మరి కంపెనీలో ఎంత మంది కస్టమర్ బేస్ ఉందంటే 1.5 lakhs అనమాట. అంటే 1,50,000 మంది ప్రజెంట్ కంపెనీలో కస్టమర్స్ ఉన్నారు ప్రజెంట్ చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ చూస్తే కంపెనీ వాళ్ళకి ఒక ఈ కామర్స్ పోర్టల్ ఉంది. అంటే ఎలాగో కంపెనీకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, ఫర్నిచర్ ఐటమ్స్ అవ్వచ్చు, ఫ్యాషనబుల్ ఐటమ్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఓన్ కాబట్టి వీళ్ళ ఓన్ బ్రాండ్ నాట్ ఓన్లీ ఆఫ్లైన్ ఆన్లైన్ లో కూడా ఉండాలని చెప్పేసి లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్స్ ఎలా ఉన్నాయి షాపింగ్ యాప్స్, అలా వీళ్ళు ఒక ఈ కామర్స్ సైట్ ని తీసుకొచ్చారు. దాని పేరు డీడీ గ్రాబ్. ఈ డీడీ గ్రాబ్ లో కంపెనీ తాలూకా ప్రతి ఐటమ్ ఇక్కడ ఉంటుంది, లైక్ ఫ్రిడ్జ్, కూలర్, ఏసీ, వాషింగ్ మిషన్, అండ్ నెక్స్ట్ పోతేనేమో సోఫా సెట్, డైనింగ్ టేబుల్, చైర్స్ అండ్ షూస్ అండ్ చెప్పల్, క్లాతింగ్, పర్ఫ్యూమ్స్, ఇలా ప్రతి ఒక్క ఐటమ్ ఇందులో ఉంటుందన్నమాట. సో కస్టమర్ కి కావాలనుకుంటే ఒకేసారి అమౌంట్ పే చేసి, క్యాష్ అండ్ క్యారీ అమౌంట్ పే చేసి ఐటమ్ ని పర్చేస్ చేయొచ్చు కస్టమర్. క్లియర్ కదా? సో అతనికి కూడా కంపెనీ సో కూపన్స్ ఇస్తుందన్నమాట. కూపన్స్ ఇస్తుంది. ఎవరైతే ఒకేసారి అమౌంట్ పే చేసి ఐటమ్ ని పర్చేజ్ చేస్తారో వాళ్ళకి కూపన్స్ ఇస్తుంది కంపెనీ. అండ్ ఐటమ్ కూడా విత్ ఇన్ 1 week లో డెలివరీ అవుతుంది. కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ చేసేయచ్చు, విత్ ఇన్ 1 week లో వాళ్ళ ఇంటి అడ్రస్కి వచ్చేస్తుంది. కానీ ఇండియాలో చూస్తే చాలా వరకు మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కంపెనీ వాళ్ళు ఒక సేవింగ్ ప్లాన్ డిజైన్ చేశారు. ఎవరైతే 20,000, 22,000, 24,000 ఒకేసారి పే చేయలేరో అలాంటి వాళ్ళ కోసం ఒక సేవింగ్ ప్లాన్ ని కంపెనీ డిజైన్ చేసింది. అదనే చెప్తాను మీ అందరికి. సో ఇప్పుడు మన ప్రజెంట్ డీడీ గ్రాబ్ లో ఉన్న ఐటమ్స్ ఏంటంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉన్నాయి, ఫర్నిచర్ ఐటమ్స్ ఉన్నాయి, డీపోష్ ఫ్యాషన్ అంటే మీన్స్ లైక్ కంపెనీకి సంబంధించి కంపెనీ ఓన్ బ్రాండ్ అన్నమాట. షూస్, చెప్పల్ అండ్ క్లాతింగ్ ఇలా అన్నమాట. నెక్స్ట్ పోతే పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి కంపెనీకి సంబంధించి. అండ్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్, రైతుల కోసం సో ఈ ప్రొడక్ట్స్ కూడా కంపెనీ లాంచ్ చేస్తుంది కమింగ్ డేస్ లో. సో ఇవన్నీ కూడా ప్రజెంట్ డీడీ గ్రాబ్ లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూస్తే ఇదే డ్రీమ్ డీల్ గ్రూప్ కంపెనీ యొక్క ఇనాగరేషన్ కి, ఆఫీస్ ఓపెనింగ్ కి ఎవరు వచ్చారంటే కర్ణాటకలో ఉన్నట్టు అసెంబ్లీ స్పీకర్ యూటీ ఖాదర్ అని చెప్పేసి అసెంబ్లీ స్పీకర్ ఈ యొక్క ఇనాగరేషన్ కి వచ్చారన్నమాట. అదే కాదు, సో నాట్ ఓన్లీ స్పీకర్, అంటే స్పీకర్ తో పాటుగా సో ఇప్పుడు డ్రీమ్ డీల్ కంపెనీని దాదాపు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి, అంటే కర్ణాటకలో ఉన్నటువంటి శాండిల్వుడ్ ఉంటారు కదా హీరోయిన్స్, సో వాళ్ళు కూడా కంపెనీని సో లైక్ ప్రమోషన్ చేశారనమాట. నెక్స్ట్ చూస్తే ఇక్కడ డ్రీమ్ డీల్ గ్రూప్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే
లైక్ ఐపీఎల్ మీరు చూసే ఉంటారు, ఐపీఎల్ లో కూడా కంపెనీ వాళ్ళు వాళ్ళ బ్రాండింగ్ ప్రమోషన్ చేయించారనమాట, అంటే స్పాన్సర్ చేశారనమాట ఐపీఎల్ లో. నాట్ ఓన్లీ నేషనల్ క్రికెట్, సో ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ లో కూడా కంపెనీ వాళ్ళు వాళ్ళ బ్రాండింగ్ ని ప్రమోషన్ చేయించారనమాట. ఇదే కాదు, కర్ణాటక స్టేట్ లో ఉన్న ప్రతి న్యూస్ ఛానల్లో సో కంపెనీకి సంబంధించి సో యాడ్స్ అనేవి రావడం జరిగిందనమాట. మంది ఉంటారు, సో అది కామన్ థింగ్ చెప్పాలంటే. సో ఎలా అంటే వాళ్ళు ఎవరైతే ఒకేసారి 20,000 22,000 పే చేయలేరో వాళ్ళ కోసం కంపెనీ సేవింగ్ ప్లాన్ ఎలా తీసుకొచ్చిందంటే, సపోజ్ ఇంట్లోకి ఏదైనా బెడ్ కొనాలనుకోండి, ఆర్ సోఫా కొనాలనుకోండి, లేకపోతే ఫ్రిడ్జ్ కొనాలనుకోండి, ఏం చేస్తారు అందరు కామన్ గా ఒక డబ్బాలోనో లేకపోతే బ్యాంకులోనో డబ్బులు దాచిపెడతారు, సేవింగ్ చేసుకుంటాం. ఒక 6 నెలలు సేవ్ చేసి వాళ్ళ ఇంట్లో కావాల్సిన ఐటమ్ ని పర్చేజ్ చేస్తారు, కామన్ థింగ్, అవునా కాదా? బట్ ఇక్కడ చూస్తే ఇక్కడ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే అందరి కోసం ఒక సేవింగ్ ప్లాన్ డిజైన్ చేశారు. ఈ సేవింగ్ ప్లాన్ ఎలా అంటే, కస్టమర్స్ ఎవ్రీ మంత్ 1000 రూపీస్ చొప్పున పే చేస్తే సో అలా 22 మంత్స్ అనమాట. సో ఈ మంత్ 1000, నెక్స్ట్ మంత్ 1000, ఇలా ఎప్పుడైతే కస్టమర్ ఎవ్రీ మంత్ 1000 రూపీస్ చొప్పున సేవ్ చేసినందుకు గాను కస్టమర్ కి 3 బెనిఫిట్స్ ఉంటాయి. క్లియర్ కదా? 3 బెనిఫిట్స్ ఉంటాయి. సో ఆల్రెడీ అందులో బెనిఫిట్ నెంబర్ 1 ఏంటంటే, కంపెనీ వాళ్ళు కస్టమర్స్ యొక్క లక్ ని టెస్ట్ చేసుకోవడం కోసం సో ప్రతి ఒక్కరికి కంపెనీ వాళ్ళు బంపర్ డ్రా ని కండక్ట్ చేస్తారు. బంపర్ డ్రా, మెగా డ్రా. సో ఎవ్రీ మంత్, సో నాట్ ఓన్లీ 1 మంత్, 22 మంత్స్ కంటిన్యూస్ గా డ్రాస్ ఉంటాయి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ జూలై కదా, మనకు జూలై ఈ మంత్ 25th కి డ్రా ఉంది. సో ఇక్కడ కూపన్ పర్చేజ్ చేసే వాళ్ళు ఈ యొక్క 23rd లోపు కూపన్స్ పర్చేజ్ చేయండి. సో వాళ్ళందరూ కూడా ఈ జూలై మంత్ లో జరగబోయే మెగా డ్రాలో ఇన్వాల్వ్ అవుతారు. సో ఇప్పుడు 25th డ్రా ఉంది కదా ఎగ్జాంపుల్. సో ఫస్ట్ మంత్ డ్రాలో ఏముంటాయంటే, టాటా పంచ్ కార్ ఒకరికి ఎవరికైతే వస్తుందో సో వాళ్ళకి టాటా పంచ్ కార్ వస్తుంది కార్డు తీసినప్పుడు సో డ్రాలో. అండ్ నెక్స్ట్ వస్తే 50 మెంబర్స్ కి ఏమో ఒక్కొక్కరికి గోల్డ్ రింగ్, 50 గోల్డ్ రింగ్స్ అనమాట, 50 మందికి గోల్డ్ రింగ్స్ అండ్ 50 మందికి సర్ప్రైజ్ గిఫ్ట్స్. ఇది ఫస్ట్ మంత్. ఇప్పుడు ఫస్ట్ మంత్ అయిపోయాక సెకండ్ మంత్ ఏముంటాయంటే ఇవన్నీ అనమాట. సెకండ్ మంత్ కి ఏ ఐటమ్స్ ఉంటాయి, థర్డ్ కి, ఫోర్త్ కి, ఇలా ఈ విధంగా చూస్తే మారుతి షిఫ్ట్ అవ్వచ్చు, ఐఫోన్ 15 ప్రో, 1 lakh వర్తబుల్ గోల్డ్ నెక్లెస్, యమహా బైక్, ఇలా చూస్తే 2 BHK ఫ్లాట్, 15 lakhs వర్తబుల్ ప్రాపర్టీ, దుబాయ్ ట్రిప్, లైక్ బుల్లెట్ బైక్, స్కూటీస్, 16 ప్రో ఐఫోన్. ఇలా చూసుకుంటూ పోతే కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి నెల కూడా ఒక వండర్ఫుల్ మెగా డ్రాని కండక్ట్ చేస్తారు. ఏమో ఎవరి అదృష్టం ఎలా ఉందో చెప్పలేం, ఒకటి ప్రయత్నం చేయాలంతే. సో అదృష్టం ఉంటే 2 BHK ఫ్లాట్ రావచ్చు, లేదా కార్ రావచ్చు, దుబాయ్ ట్రిప్ రావచ్చు, ఐఫోన్ రావచ్చు, బుల్లెట్ బైక్ రావచ్చు, అండ్ 1 lakh వర్తబుల్ నెక్లెస్ రావచ్చు. చెప్పలేం కదా, ఎవరి లక్ ఎలా ఉంటుందో ఎవరు కూడా గెస్ చేయలేరు. సో కాబట్టి ఒక మానవ ప్రయత్నంగా మనం ప్రయత్నం చేయడమే. సో కాబట్టి కంపెనీ వాళ్ళు ఈ విధంగా 22 మంత్స్ కి డ్రాస్ ని కండక్ట్ చేస్తారు. అయితే ఇక్కడ చూస్తే మేజర్ గా ఒక వ్యక్తికి డ్రాలో అది ఫస్ట్ మంత్ లోనో, సెకండ్ మంత్ లోనో, థర్డ్ మంత్ లోనో వచ్చింది అనుకోండి, ఏదైనా గోల్డ్ రింగ్ అవ్వచ్చు, బైక్ అవ్వచ్చు, లేదా స్కార్ అవ్వచ్చు, సంథింగ్ వచ్చింది అనుకోండి, అతని కార్డ్ నెంబర్ కంపెనీ తీసేయదు. రిమైనింగ్ డ్రాస్ లో కూడా అతని కార్డ్ నెంబర్ ఉంటుంది. అంటే ఒక కస్టమర్ కి అతనికి లక్ ఉంటే ఒకసారే కాదు, దాదాపు 2-3 సార్లు, 5 సార్లు, 10 సార్లు కూడా రావచ్చు, చెప్పలేం. క్లియర్. అలా ఒక మేడం గారికి చెప్పాలంటే లైక్ ఐఫోన్ వచ్చింది ఒక మేడం గారికి, దుబాయ్ ట్రిప్ అండ్ కార్ అచీవ్ అయ్యారు, ఇవి 3 వచ్చాయి మేడం గారికి. సో అలా చెప్పలేం. సో మనకు ఏదైనా తగలొచ్చు అనమాట. ఇది లక్కీ డ్రా. క్లియర్ కదా? సో ఒక 1000 రూపీస్ తో మనకు చెప్పలేం, కార్ రావచ్చు, లేదా 2 BHK ఫ్లాట్ రావచ్చు, దుబాయ్ ట్రిప్పే రావచ్చు, చెప్పలేం కదా. సో ఈ విధంగా అనమాట. నెక్స్ట్ చూస్తే ఇప్పుడు లక్కీ డ్రాలో ఆ డ్రాలో తగిలిన వాళ్ళకైనా, అంటే లైక్ మీన్స్ లక్ ఉంటే వస్తుంది, లేకపోతే కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు మరి ఈ 22 మంత్స్ 22,000 అనేది అవుతుంది కదా ఈ 22 మంత్స్ లో. మరి వీళ్ళకి ఏంటి బెనిఫిట్ అంటే, లక్కీ డ్రాలో వాళ్ళ నేమ్ వచ్చినా నేమ్ రాకపోయినా సరే కంపెనీ వాళ్ళు ఇచ్చే బెనిఫిట్ ఏంటంటే, కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కదా, ఎలక్ట్రానిక్స్ కానీ ఫర్నిచర్ కానీ, వీటన్నిటిని ఏం చేస్తుంది కంపెనీ అంటే కొన్ని కాంబోస్ క్రియేట్ చేస్తుంది. ఇలా ఫ్రిడ్జ్ ఒక ప్యాక్, వాషింగ్ మిషన్ ఒక ప్యాక్, 32 inches టీవీ అండ్ కూలర్ ఒక ప్యాక్, అండ్ ఇన్వర్టర్ ఒక ప్యాక్, అండ్ డైనింగ్ టేబుల్,
ఓకేనా. నెక్స్ట్ పోతేనేమో లైక్ సోఫా సెట్. ఇలా ఈ విధంగా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 15 నుంచి 20 సెట్స్ క్రియేట్ చేస్తారు, కాంబోస్. ఇక్కడ కస్టమర్ కి ఏది కావాలంటే ఆ కాంబో సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే 22,000 కి కంపెనీ వాళ్ళు 24,000 అంటే మీన్స్ అంటే 24,000 వర్తబుల్ ఐటమ్ ఇస్తారు కంపెనీ వాళ్ళు. క్లియర్ కదా. సో లేదు ఎగ్జాంపుల్ నాకు ఐటమ్స్ అన్ని ఇంట్లో ఉన్నాయి సార్, సోఫా ఉంది, టీవీ అన్ని ఉన్నాయి అంటే వాళ్ళకు ఒకవేళ నేర్చుకోవాలి అనుకుంటే ట్రేడింగ్ నేర్చుకోవచ్చు కంపెనీ దగ్గర, ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్. లేదనుకోండి ఫ్యామిలీతో కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేయొచ్చు, కేరళనో లేకపోతే లైక్ గోవానో ప్లాన్ చేసుకోవచ్చు. లేదనుకోండి కంపెనీ వాళ్ళ అప్కమింగ్ ప్రాజెక్ట్ ఏంటంటే ఎలక్ట్రికల్ స్కూటీస్ వస్తున్నాయి. 22 months తర్వాత అవసరం ఉంటే స్కూటీకి అడ్వాన్స్ అంటే ఆ 22,000 బుకింగ్ అమౌంట్ గా చేసుకొని సో ఒక స్కూటీ తీసుకోవచ్చు. సో అంటే కంపెనీకి ఉన్న 8 ప్రాజెక్ట్స్లలో ఏ ప్రాజెక్ట్ అయినా కస్టమర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, నష్టం అయితే లేదు. క్లియర్ కదా. ఇక్కడ ఇంకొకటి కస్టమర్ కి కంపెనీ వాళ్ళు కల్పించిన ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు ఇది ఫస్ట్ నెంబర్ 1 ఏంటి కస్టమర్ బెనిఫిట్, లక్కీ డ్రా, మెగా డ్రా, బంపర్ డ్రా. సో తగిలితే వెల్ అండ్ గుడ్, సూపర్ లక్కీ. అండ్ లక్ ఉన్నా లేకపోయినా సరే లాస్ట్ లో 22,000 కి 24,000 వర్తబుల్ ఐటమ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ చూస్తేనేమో ఇక్కడ కూపన్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఎలా అంటే ఒక 3 months పే చేశాడు కస్టమర్. ఈ మంత్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 నెలలు అతనికి అనిపించింది ఏదైనా ఒక ఐటమ్ కొనుక్కుంటే బాగుండు కదా, సింపుల్ గా అనిపించింది అనుకోండి, అతను ఐటమ్ కొనొచ్చు. ఎలా ఈ 3,000 రూపాయల్లో ఒక 20% అమౌంట్ తో షాపింగ్ చేయొచ్చు. అంటే ఈ డీడీ గ్రాబ్ లో ఉన్నటువంటి షూసా, చెప్పాలా, క్లాతింగ్ ఏదైనా ఒక ఐటమ్ ని కొనుక్కోవచ్చు. లేదు 6 నెలలు పే చేశాడు, అతను ఒక 30% అంటే 6,000 రూపాయలు 30% అంటే 1,800 రూపీస్, 1,800. సో దాంతో షాపింగ్ చేయొచ్చు. లేదా 1 year పే చేశాడు, 40% అమౌంట్ తో షాపింగ్ చేయొచ్చు. క్లియర్ కదా. సో ఇక్కడ 1 year షాపింగ్ చేశాక రిమైనింగ్ అమౌంట్ ఉంది కదా, ఆ అమౌంట్ తాలూకా ఐటమ్ వస్తుంది కంపెనీ తరపు నుంచి. క్లియర్ కదా. ఈ విధంగా 3 బెనిఫిట్స్ ఉన్నాయి. సో కాబట్టి లక్ అనేది ఎలా వస్తుందో, ఎటు నుంచి ఎటువైపు వస్తుందో చెప్పలేం. సో లక్ ని ఇక్కడ మనం ఆబ్వియస్లీ పరీక్షించుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం లాస్ట్ లో ఐటమ్ అనేది కన్ఫర్మ్. ఆల్రెడీ కంపెనీ వాళ్ళు సీజన్ 1 రన్ చేశారు. సీజన్ 1 లో 10,000 కస్టమర్స్ కి 10,000 మంది కస్టమర్లకి ప్రజెంట్ ప్రతి ఒక్కరింటికి కంపెనీ వాళ్ళు ఐటమ్ ని పంపించేశారు. ఆల్రెడీ 10,000 కస్టమర్స్ కి ఆల్రెడీ ఈ కాంబో ప్యాక్స్ అనేవి డెలివరీ చేశారు. సో అంత జెన్యున్ గా కంపెనీ ఉందన్నమాట. అండ్ కంపెనీకి ఓన్ బ్రాండ్, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఇంకా సూపర్. నెక్స్ట్ చూస్తేనేమో మేజర్ గా ఇప్పటి వరకు మరి ఈ లక్కీ డ్రాలో, మెగా గివేవేలో ఇక్కడ ఎంతమంది తగిలాయి, ఎంతమంది కంపెనీ కార్లు, బైకులు, నెక్లెస్లు ఇచ్చిందని చూస్తే దాదాపు కార్ తీసుకున్న వాళ్ళు దగ్గరగా 200 మంది కంపెనీ కార్ ఇచ్చి, అండ్ 300 మంది పైగా లైక్ బైక్స్ ఇచ్చింది కంపెనీ. 3 BHK ఫ్లాట్ ఇద్దరికి, 2 BHK ఫ్లాట్ ఒకరికి. అండ్ నెక్స్ట్ చూస్తేనేమో ప్రాపర్టీస్ 15 lakhs వర్తబుల్ ప్రాపర్టీ ఇద్దరికి వచ్చింది. అండ్ నెక్లెస్, గోల్డ్ నెక్లెస్లు అయితే 500 మందికి ఇచ్చింది కంపెనీ. అంటే లక్. సో కాబట్టి ఇలా కంపెనీకి ట్రాక్ రికార్డ్ వండర్ఫుల్ గా ఉందన్నమాట. అది థార్ కార్ అవ్వచ్చు, షిఫ్ట్ కావచ్చు, అండ్ నెక్స్ట్ పోతే మనకు ఈ యొక్క క్రిటా కార్ అవ్వచ్చు, ఇలా అన్నమాట. సో ఇక్కడ చూస్తే మెయిన్ గా టర్మ్స్ అండ్ కండిషన్ లో చూస్తే 10,000 కంటే ఎబో, ఇప్పుడు ఇక్కడ కంపెనీ లక్కీ డ్రా తెస్తుంది కదా, ఈ లక్కీ డ్రాలో 10,000 కంటే లోపు ఉంటే వాళ్ళు ఏమీ టీడీఎస్ కట్టాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ కి. కానీ 10,000 కంటే ఎబో ఐటమ్ వచ్చింది అనుకోండి, సో గవర్నమెంట్ కి టీడీఎస్ పే చేయాలి, 30% పే చేయాలి. అందులో 15% కంపెనీ కడుతుంది, 15% కస్టమర్ కట్టాలి. సో నాట్ ఓన్లీ అంటే ఏ గిఫ్ట్ ఐటమ్ అయినా సరే. సో ఇండియన్ రూల్స్ ప్రకారం అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ బిగ్ బాస్ ఉంది, బిగ్ బాస్ లో అమౌంట్ గెలుచుకుంటే విన్నర్ అయితే ఏంటంటే 30% కట్టాలి, మీలో ఎవరు కోటీశ్వరుడు 30% కట్టాలి. సో ఇక్కడ కూడా ఏంటంటే గిఫ్ట్ వచ్చినా సరే తప్పకుండా యాజ్ పర్ లీగల్ కంపెనీ నడుస్తుంది కాబట్టి ఆల్రెడీ ఇప్పటిదాకా కంపెనీ వాళ్ళు ఓన్లీ టీడీఎస్, జిఎస్టీ అమౌంట్ మొత్తం దగ్గరగా 3 కోట్లు కట్టారు, 3 CR ఇప్పటి వరకు. సో అంత పర్ఫెక్ట్ గా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ చూస్తే 22 months ఎవరైతే పే చేస్తారో పే చేసిన వాళ్ళకి 10% డిస్కౌంట్ వస్తుంది. అండ్ లాస్ట్ కి ఐటమ్ అనేది మీరు డైరెక్ట్ గా షోరూమ్కి వెళ్ళినా ఐటమ్ తీసుకోవచ్చు, లేదా మీకు కంపెనీ ఆన్లైన్ లో పంపించేస్తారు. అండ్ అమౌంట్ ఇక్కడ చూస్తే మేజర్ గా టర్మ్స్ అండ్ కండిషన్ లో సార్ నేను 1-2 months కడతాను సార్, తర్వాత నేను వద్దనుకు డబ్బులు తీసుకోవచ్చు అని లేదు. ఇక్కడ మనీ అనేది నాన్ రిఫండబుల్, అమౌంట్ అనేది నాన్ రిఫండబుల్, కంపెనీ వాళ్ళు రిఫండ్ చెయ్యరు. క్లియర్ కదా. సో నెక్స్ట్ చూస్తే డ్రా వచ్చేసేసి ఎలా తీస్తారంటే కంపెనీ వాళ్ళు ఇక్కడ సీక్రెట్ గా తీయరు డ్రా, ఎవ్రీథింగ్ లైవ్ యూట్యూబ్ స్ట్రీమింగ్. సో మనం ఆల్రెడీ చూసారు చాలా మంది కూడా యూట్యూబ్ లో లైవ్ లో మనకు ఆ నెంబర్స్ అన్ని చూపించి ఆ బాక్స్ లో వేసి అక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ తోనే డ్రా తీస్తారు.
డ్రా తీపిస్తారు. సో ఎవ్రీథింగ్ అనమాట ప్యూరిటీ అనమాట. సో చాలా ప్యూర్ గా జెన్యున్ గా తీస్తారు. అండ్ మొన్న డ్రాలో తీసినప్పుడు చాలా మంది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చెప్పాలంటే. అండ్ మొన్న తీసిన మినీ డ్రాలో మన టీం నుంచి ఇద్దరికి వచ్చింది సర్ప్రైజ్ గిఫ్ట్. ఒకళ్ళు దేవేందర్ సారు అండ్ ఇంకొకళ్ళేమో ప్రభాదేవి మేడం గారు. సో ఇద్దరికి కూడా ఆ యొక్క లక్కీ అంటే మినీ డ్రా ఎందుకంటే యాక్చువల్లీ ఒక బూస్టప్ కోసం డ్రా ఎలా ఉంటుందో చూపించడం కోసం మాత్రమే ఒక మినీ డ్రాని ఈ జులైలో లాగా మనకు మెగా డ్రా ఉంది కాబట్టి ఒక షాంపిల్ కోసం తీశారనమాట. సో మెగా డ్రా ఎప్పుడు ఉందంటే ఈ మంత్ 25th ఉంది. అండ్ 23rd లోపు ఎవరైతే ఇక్కడ కూపన్ పర్చేజ్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ 25th జరగబోయే డ్రాలో పార్టిసిపేట్ చేస్తారు. క్లియర్ కదా? సో ఇది మేజర్ గా కంపెనీకి సంబంధించిన ప్లాన్ అనమాట. సో ప్రజెంట్ కంపెనీ తాలూకా ఆఫీసెస్ అనేవి కర్ణాటకలో ప్రతి జిల్లాలో ఉంటే, ప్రతి డిస్ట్రిక్ట్ లో ఉంటే. సో షోరూమ్స్ అనేవి మైసూర్, మ్యాంగ్లూర్, బెంగళూరు. సో ఈ 3 ప్లేసెస్లలో షోరూమ్లు ఉన్నాయన్నమాట. అండ్ అప్కమింగ్ డేస్ లో తెలుగు స్టేట్స్ లో కూడా షోరూమ్స్, ఆఫీసులు ఇవి కూడా ఓపెన్ అవుతాయి కమింగ్ డేస్ లో. స్టే ట్యూన్. సో ఐ హోప్ అందరికి ప్రజెంటేషన్ అనేది క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ లో మీకు ఒకటి చూపిస్తాను. అంటే కంపెనీకి సంబంధించి లాస్ట్ లో కాంబోస్, అంటే కంపెనీ కాంబోస్ ఎలా క్రియేట్ చేస్తుంది, కంపెనీ యొక్క ఇనాగ్రేషన్ వీడియో, ఇవి ఒకసారి మీకు చూపిస్తాను. 1 సెకండ్. సో ఈ విధంగా యాక్చువల్లీ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విధంగా అన్నమాట కాంబోస్ క్రియేట్ చేస్తారు. లైక్ ఇన్వర్టర్ కావాలా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే క్వీన్ సైజ్ కాట్, లేదంటే 32 inches టీవీ అండ్ కూలర్, లేదంటే ఈ ప్యాకేజ్, లేదంటే ఇది, లేదంటే సోఫా. ఈ విధంగా అంటే కంపెనీలో ఒక 15 కాంబోస్ క్రియేట్ చేస్తారు. ఈ 15 కాంబోస్లలో మీ ఇంట్లోకి ఏ ఐటమ్ కావాలో ఆ ఐటమ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లియర్ కదా? ఇలా కంపెనీ కాంబోస్ క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ చూస్తే డ్రా కూడా ఇలా ఉంటుంది అనమాట. డ్రా ఇలా తీస్తారు కంపెనీ. ಟೋಕನ್ ನಂಬರ್ ಆಗಿದೆ ಇದು. ಹಲೋ, ನಮಸ್ತೆ. ಡ್ರೀಮ್ ಡೀಲ್ ಗ್ರೂಪ್ ಕಂಪನಿಯಿಂದ ಕಾಲ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ ಮೇಡಮ್. ಕಂಪನಿ ಹೆಸರು ಕೇಳಿದಿರಾ? ಡ್ರೀಮ್ ಡೀಲ್ ಗ್ರೂಪ್ ಲೈವ್ ಅಲ್ಲಿ ಇದ್ದೀರಾ? ಖಂಡಿತ, ಡೆಫಿನೆಟ್ಲಿ. ಏನಾಯ್ತು ಮೇಡಮ್? ಮೇಡಮ್ ಏನಾಯ್ತು ಇವತ್ತು? ಓ ಯಸ್, ಖಂಡಿತವಾಗಿ ಇವತ್ತು ನೀವು ಲೈವ್ ಅಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದ್ದೀರಾ. 20 ತಿಂಗಳ ಮಿಸ್ ಮಾಡದೆ ಇವತ್ತು ಲೈವ್ ಅನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದೀರಾ. ಕಂಪನಿ యొక్క ಇನಾಗ್ರೇಷನ್. సో ఇది టోటల్ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఐ హోప్ అందరికి కూడా ఈ యొక్క ప్రజెంటేషన్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇమీడియట్ గా స్టార్ట్ చేయండి ఈ యొక్క బిజినెస్ ప్లాట్ఫామ్ ని. సో వెరీ బిగినింగ్ స్టేజ్ లో ఉన్నాం. కంపెనీ వెల్ అండ్ గుడ్, సూపర్ కంపెనీ. అది ఫైనాన్షియల్లీ అవ్వచ్చు, కంపెనీ విజన్ అవ్వచ్చు, కంపెనీ లీగాలిటీస్ అవ్వచ్చు. సో ఎవ్రీథింగ్ కంపెనీ పర్ఫెక్ట్ గా ఉందన్నమాట. ఈవెన్ కర్ణాటకలో ఉన్నటువంటి హైకోర్టు వాళ్ళు కూడా వీళ్ళకి కంపెనీకి సో ఎవ్రీథింగ్ కంపెనీ చాలా పర్ఫెక్ట్ గా జెన్యున్ గా ఉందని చెప్పేసి కంపెనీ వాళ్ళకి ఒక తీర్పు ఇచ్చారనమాట హైకోర్టు కూడా. సో అంత పర్ఫెక్ట్ గా ఉంది కంపెనీ, వెరీ బిగినింగ్. అండ్ ప్రతి ఒక్క కస్టమర్ కూడా వాళ్ళ లక్ని డెఫినెట్ గా పరీక్షించుకోవచ్చు. అండ్ ఒకే ఒక 1000 రూపీస్ తో కారు విన్ అయినా ఆశ్చర్యపోకర్లేదు. సో కాబట్టి
సో లక్ ని పరీక్షించుకోండి. ఎట్ ది సేమ్ టైం లాస్ట్ లో కంపెనీ వాళ్ళ ఐటమ్ అనేది కన్ఫర్మ్ ఇస్తారనమాట. సో ఐటమ్